చూపిస్తానండి. ఇదండి, ఇది కూడా బొప్పాయి చెట్టు అండి. చిన్న చెట్టు, మా ఇంట్లోనే తినేసి పడేసిన వాటిలో ఒక విత్తనం వచ్చిందండి. ఇది బాగా కాయలు కూడా వచ్చేసినాయి అప్పుడే. ఇది ఒక చెట్టు అండి, ఇంట్లోనే పెరుగుతుంది. ఇది కూడా సపోటా చెట్టు అండి. ఇది కూడా మేము నర్సరీలో తెచ్చుకున్నాము. తెచ్చేటప్పుడు కాయ ఉందండి. తెచ్చిన తర్వాత ఇవ్వండి 3 months ఏమవుతుందండి, అంతేనండి. ఇక పూలు కాయలతో వస్తుంది ఇప్పుడే. చూద్దాం. దీంట్లోనే ఒక జామ చెట్టు కూడా పెట్టుకున్నానండి. ఇదిగోండి జామ చెట్టు. ఇది ఏంటంటే అండి, ఇది ములగ చెట్టు అండి. మేము తెచ్చేటప్పుడు చిన్న విత్తనం పెట్టుకున్నానండి. అది పెద్ద అయిపోయింది. పెద్ద అయిపోయిన తర్వాత ఈ కొమ్మలన్నీ గాలికి ఇరిగిపోయినాయి. చచ్చిపోయిద్దేమో అనుకున్నాను. తర్వాత వర్షాలకు ఏమో మళ్ళీ లేత చిగురులను వస్తున్నాయి. మళ్ళీ దీన్ని ఇలాగే ఉంచుకున్నానండి. చూద్దామండి ఎంతవరకు వస్తుందో ఇది. ఇదిగోండి చూడండి, ఇది ఒక చిన్నది వాటర్ వాడుకునే చిన్న తొట్టు లాంటిదండి. ఇదిగోండి, దీంట్లో మళ్ళీ గోరుచిక్కుళ్ళు వేసుకున్నాను. ఇదిగోండి వాక్కాయ చెట్టు. మళ్ళీ దీంట్లోనే ఒక వాక్కాయ చెట్టు కూడా పెట్టుకున్నానండి. మళ్ళీ దీంట్లో కూడా వేస్ట్ది, మేము వాడుకునే కూరగాయల వేస్ట్ మళ్ళీ దీంట్లో ఇట్లా వేసుకుని బాటిల్ కోసుకుని ఇలా వేసుకుని వేసుకుంటానండి. ఇదిగోండి బాగానే వచ్చిందండి. ఇది కూడా ఒక టబ్బులో కూడా తోటకూర వేసుకున్నానండి. చాలాసార్లు కోసేసాను. ఇది పుల్లబచ్చల కూర అండి. ఇలా టబ్బు ఖాళీగా ఉంటే మట్టి వేసుకుని పుల్లబచ్చల కూర వేసుకున్నాను. 4-5 సార్లు కోసేసుకున్నానండి. ఇది కూడా బాగానే ఉందండి. అలాంటి ఇంకో టబ్బు ఉందండి. ఆ టబ్బులో కూడా కత్తి మట్టి వేసుకున్నాను. దాంట్లో బీరకాయ చెట్టు పెట్టాను. ఇదిగండి, ఒకసారి కోసేసుకున్నాను 2 బీరకాయలు. మళ్ళీ ఇంకో చిన్న కాయ వచ్చిందండి. మొన్న ఎండలకు మేము ఊరికి వెళ్ళామండి, పాడైపోయి. మళ్ళీ నీళ్ళు పోస్తే కొస్తా మళ్ళీ దీన్ని కొంచెం మళ్ళీ ఇప్పుడే కొద్ది లైన్లో పడిందండి. ఇదిగోండి, ఒక కింద కూడా వచ్చింది. మళ్ళీ ఇంకెనక వైపు చూద్దారండి, చాలా ఉన్నాయి.